బ్రేకింగ్ న్యూస్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ రిఫైనరీపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆయిల్ జోన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 12 బ్యాలిస్టిక్ క్షిపణులు, 4 డ్రోన్లు, 3 క్రూయిజ్ క్షిపణులను గుర్తించి అడ్డుకున్నారు. ఒక డ్రోన్ తాకిడి వల్ల చమురు కేంద్రంలో మంటలు చెలరేగాయని యుఏఈ ప్రకటించింది. ఫుజైరాపై జరిగిన దాడిలో 3 భారతీయులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారతీయులు గాయపడిన విషయాన్ని అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారికి మెరుగైన వైద్యం అందేలా స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటామని ప్రకటించింది. ఫుజైరా రిఫైనరీపై ఇరాన్ దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద మంటల్లో తగలబడిపోతున్న దృశ్యాలవి. ఇందులో భారతీయులు గాయపడ్డారు. భారతీయులు గాయపడిన విషయంపై నరేంద్ర మోదీ కూడా స్పందించారు. నరేంద్ర మోదీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. 3 భారతీయులు గాయపడడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు భారత్ యుఏఈకి అండగా ఉంటుంది అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. సమస్యలు ఉంటే వాటిని దౌత్య చర్చల ద్వారా శాంతియుత మార్గాలలోనే పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. పౌరులపైన, ఇన్ఫ్రా పైన ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అంటూ, అంగీకరించాల్సిన విషయం కాదు అంటూ ఆయన ట్వీట్ చేశారు మోదీ.